కథ పేరు కోపం గెలిచి శాంతిని నేర్చుకున్న రాజు. భారత ద్వీపంలో విక్రమ నరేంద్ర అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద సమస్య. అతనికి కోపం చాలా ఎక్కువ. అంతేకాదు, కోపం వచ్చినప్పుడు వెంటనే శిక్ష విధించేవాడు. ఒకరోజు రాజ్యం వెలుపల ఓ యోగి రాజును కలవడానికి వచ్చాడు. మహారాజా, మీ రాజ్యం ధనికం, బలమైనది. కానీ మీ రుద్ర స్వభావం ప్రజలను భయపెడుతోంది అన్నాడు. రాజు కోపంగా, నన్ను ఎవరూ ఎత్తి చూపలేరు అన్నాడు. యోగి నెమ్మదిగా నవ్వాడు. ఒకరోజు మీ కోపాన్ని నాకు అప్పగించగలరా? రాజు ఆశ్చర్యపోయాడు. అది ఎలా? యోగి ఒక చిన్న పాత్రలో నీళ్లు ఇచ్చాడు. ఏది జరిగినా ఈ పాత్రలోని నీళ్లు చిందకూడదు. ఒక బిందువు పడినా మీ కోపం తిరిగి మీకే వస్తుంది. రాజు అంగీకరించాడు. రోజంతా రాజు పాత్ర చేతిలో పట్టుకుని తిరిగాడు. మంత్రులు సమస్యలు చెప్పారు. సైనికులు తప్పులు చేశారు. ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఎవరైనా కోపం తెప్పించేలా మాట్లాడినా పాత్రలోని నీళ్లు చిందకుండా ఉండడానికి రాజు కోపాన్ని మింగేశాడు. సాయంత్రానికి రాజు అలసిపోయినా గుండె మాత్రం తేలికగా ఉంది. యోగి నవ్వుతూ అన్నాడు, నీళ్లు కాపాడేందుకు నువ్వు శాంతిని నేర్చుకున్నావు. అదే నిజమైన రాజ్యధర్మం. అప్పట్నుండి విక్రమ నరేంద్రుడు ఓర్పుతో ప్రసిద్ధి చెందిన రాజుగా మారాడు. నీతి: మన కోపం మన శత్రువు. ఓర్పు ఉన్నవాడే నిజమైన బలవంతుడు.